హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పునైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు భయపడుతున్నారా? వేదన పడుతున్నారా? కన్నీరు కారుస్తున్నారా? శోధనలో ఉన్నారా? అయితే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన కొరకు సిద్ధపరిచినటువంటి మనల్ని తీసుకు వెళ్ళాలని పరలోక రాజ్యానికి దేవుడు కన్నీళ్లతో, వేదనతో, బాధతో, దుఃఖంతో ఉండవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యములో ఏడుపునైనను వేదననైనను శోధననైనను బాధనైనను మరణమునైనను దుఃఖమునైనను ఏది కూడా అక్కడ ఉండదు. ప్రతి ఒక్క కన్నీటి యొక్క బాష్ప బిందును తుడిచివేస్తాకి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే మన కొరకు ఆ నూతనమైనటువంటి ఆ రాజ్యాన్ని, కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని మన కొరకు సిద్ధం చేశాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మనకి ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనల్ని తీసుకువెళ్తున్నాడు. ఆయన రాజ్యములో మనల్ని కూడా సురక్షితంగా ఉంచి మనల్ని చూసి ఆయన ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ రోజున నీకున్నటువంటి దుఃఖాన్ని, వేదనని, బాధని, కష్టాన్ని, కడగండ్లని, వీటినన్నిటిని కూడా ప్రక్కన పెట్టి యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రాజ్యానికి వారసురాలుగా ఉండాలని దేవుడు నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చి ఆయన రాజ్యములో నిన్ను తీసుకువెళ్తున్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేద్దామండి. అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, జీవము గల ప్రభువా, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అయిన మా ప్రియ కన్న తండ్రి, మీ బిడ్డలైనటువంటి అందరూ కూడా ఇక్కడ ఈ లోకంలో వేదన, బాధ, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కన్నీటిలో, కడగండ్లతో మరి బాధపడుతున్నటువంటి వారిని చూశారు. మీరు ఆ రాజ్యానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచాలని మీరు ఆశపడుతున్నారు. కాబట్టి నాయన, మీ యొక్క షార్ట్ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని మా కొరకు మీరు సిద్ధపరిచారు. కాబట్టి అట్టి కృప మీ బిడ్డలైన మాకు దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు అర్పించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.